ఇప్పటివరకు రవీంద్రుని బాల్యంలోకి తొంగిచూశాం. ఇప్పుడు ఈ భాగంలో ఆయన మొదటి విదేశీ ప్రయాణం, అంతర్మథనం, భారతీయతపై గర్వం, రచయితగా రూపుదిద్దుకోవడం, చివర్లో ఆయన జీవితాన్ని పూర్తిగా మార్చివేసిన కాదంబరీదేవి ప్రవేశానికి అద్భుతమైన భావోద్వేద పునాది వేస్తాం. ఇక కథలోకి ప్రవేశిద్దాం. మనిషి ప్రపంచాన్ని చూడటానికి ప్రయాణం చేస్తాడు. కాని కొన్నిసార్లు ఆ ప్రయాణమే తనను తాను చూడటానికి కారణమవుతుంది. రవీంద్రుని జీవితంలో అలాంటి మలుపు 17 ఏళ్ల వయసులో వచ్చింది. ఆ కాలంలో బ్రిటిష్ పాలనలో చాలా సంపన్న కుటుంబాలు తమ పిల్లలను ఇంగ్లండుకు పంపించడం గౌరవంగా భావించేవి. దేవేంద్రనాథ్ ఠాగూర్ కూడా తన కుమారుడు న్యాయశాస్త్రం చదవాలని కోరుకున్నారు. ఒకరోజు రవీంద్రుడు సముద్రాన్ని దాటే ఓడలో అడుగుపెట్టాడు. వెనుక తన దేశం, ముందు తెలియని ప్రపంచం. అతని చేతిలో పుస్తకాలున్నాయి, కాని అతని హృదయంలో భారతదేశం ఉంది. రోజులు గడిచాయి. ఓడ సముద్రాలను దాటింది. అలలు ఒక్కోసారి ప్రశాంతంగా, ఒక్కోసారి ఉగ్రంగా. రవీంద్రుడు ఆ అలలను చూస్తూ ఒక విషయం గ్రహించాడు. సముద్రానికి దేశాలు ఉండవు, ఆకాశానికి సరిహద్దులు ఉండవు. అయితే మనిషి ఎందుకు తనను తాను విడగొట్టుకుంటాడు? ఈ ప్రశ్న తర్వాత ఆయన రచనల్లో మానవతా సందేశంగా మారింది. చివరికి లండన్ చేరుకున్నాడు. ఆ నగరం ఆ కాలంలో ప్రపంచ సామ్రాజ్యానికి గుండెకాయ. విశాలమైన వీధులు, భారీ భవనాలు, కర్మాగారాల శబ్దం, వేగంగా పరుగెత్తే జీవితం అన్నీ కొత్తగా అనిపించాయి. అక్కడ శాస్త్రం ఉంది, సాంకేతికత ఉంది, క్రమశిక్షణ ఉంది. కాని రవీంద్రుని మనసు ఏదో వెతుకుతోంది. అక్కడ ప్రకృతి కనిపించలేదు, పిల్లల నవ్వుల్లో స్వేచ్ఛ కనిపించలేదు, మనుషుల మధ్య ఆత్మీయత కనిపించలేదు. ఒకసారి తన డైరీలో ఇలా రాశాడు: ఇక్కడ అన్నీ ఉన్నాయి, కాని మనసుకు విశ్రాంతి లేదు. అతను న్యాయశాస్త్రం చదవడానికి వెళ్లాడు, కాని న్యాయ పుస్తకాల కంటే సాహిత్య గ్రంథాలయాల్లో ఎక్కువ సమయం గడిపాడు. షేక్స్పియర్ను చదివాడు, బ్లేక్ను చదివాడు, వర్డ్స్వర్త్ను చదివాడు, మిల్టన్ను చదివాడు. వారి రచనలను ప్రేమించాడు. కాని అతని మనసు ఒక నిజాన్ని గుర్తించింది. పడమటి సాహిత్యం ప్రకృతిని వర్ణించింది. భారతీయతత్వం ప్రకృతిలో దేవుణ్ణి చూసింది. అక్కడే తూర్పు పడమర మధ్య తేడాను అర్థం చేసుకున్నాడు. కొద్ది నెలలకే అతనొక నిర్ణయం తీసుకున్నాడు. ఈ జీవితం తనది కాదు. న్యాయవాది కావడం తన లక్ష్యం కాదు. తన హృదయం మరొక దారిని పిలుస్తోంది. అతను భారతదేశానికి తిరిగి వచ్చేశాడు. కొంతమంది దాన్ని అపజయం అన్నారు. కాని చరిత్ర దాన్ని మానవజాతి అదృష్టం అని చెప్పింది. ఎందుకంటే అతను న్యాయవాదిగా మిగిలి ఉంటే ప్రపంచం గీతాంజలిని ఎప్పటికీ పొందేది కాదు. తిరిగి వచ్చిన తర్వాత రవీంద్రుడు మరింతగా రచనలో మునిగిపోయాడు. ఇప్పుడు అతని కలం పరిణతి చెందుతోంది. అతని పదాల్లో సంగీతం ఉంది, అతని వాక్యాల్లో ప్రార్థన ఉంది, అతని కవితల్లో మనిషి అంతరంగం ఉంది. ఆ కాలంలో ఠాగూర్ కుటుంబంలో ఒక ప్రత్యేకమైన వ్యక్తి ఉండేవారు. ఆమె పేరు కాదంబరీదేవి. ఆమె రవీంద్రుని వదిన. కాని ఆ పరిచయం కుటుంబ బంధానికి మాత్రమే పరిమితం కాలేదు. ఆమె రవీంద్రుని తొలి పాఠకురాలు, మొదటి విమర్శకురాలు, మొదటి ప్రోత్సాహకురాలు. అతను కొత్త కవిత రాస్తే ముందుగా వినిపించేది ఆమెకే. అతను సందేహపడితే ధైర్యం చెప్పేది ఆమెనే. అతను మౌనంగా ఉంటే ఆ మౌనాన్ని అర్థం చేసుకునేది కూడా ఆమెనే. ఒక కళాకారుడికి తన ఆత్మను అర్థం చేసుకునే ఒక మనిషి దొరకడం, అది ఒక వరం. రవీంద్రునికి ఆ కాదంబరి రూపంలో వచ్చింది. ఇద్దరి మధ్య మాటల కన్నా ఎక్కువగా మౌనం మాట్లాడేది. అర్థం చేసుకోవడం ప్రేమ కన్నా గొప్పది. ఆ అర్థం వారి మధ్య ఉంది. కాని జీవితం ఎప్పుడూ మనకు నచ్చిన కథనే రాయదు. విధి నెమ్మదిగా వారి జీవితాల వైపు ఒక తుఫానును తీసుకొస్తోంది.
ఆ తుఫాను రవీంద్రుని హృదయాన్ని ఎప్పటికీ మానని గాయంగా మార్చబోతోంది. ఆ గాయం నుంచే ఒక మహాకవి ఇంకా లోతుగా పుడబోతున్నాడు. ఎందుకంటే కొన్ని కవితలు సంతోషం నుంచి రావు, అవి పగిలిపోయిన హృదయం నుంచి వస్తాయి. మరి కాదంబరీదేవి ఎవరో? ఆమె మరణం రవీంద్రుని జీవితాన్ని ఎందుకు పూర్తిగా మార్చేసింది? ఆ సంఘటన ఎలా గీతాంజలి అనే ఆధ్యాత్మిక మహాకావ్యానికి కనిపించని తొలి కన్నీటి బిందువుగా మారింది? అదే మన తదుపరి అధ్యాయం.